నేపాల్ పార్లమెంట్ ని తగలబెట్టారు. అలాగే ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశాడు. అండ్ పార్లమెంట్ ని తగలబెట్టడం మాత్రమే కాదు, ఈవెన్ సుప్రీం కోర్ట్ ని కూడా తగలబెట్టారు. ప్రజలు తీవ్రమైన ప్రొటెస్ట్ జరుగుతున్నాయి నేపాల్లో. మనం ఎలాగైతే ఒకప్పుడు బంగ్లాదేశ్ లో సరేలే ఏదో ప్రొటెస్ట్ జరుగుతున్నాయి అని అనుకున్నాం, కానీ సడన్ గా 24 hours లోనే షేక్ హసీనాని పవర్ నుంచి దించేశారు బంగ్లాదేశ్ లో. అదే సేమ్ ప్యాటర్న్ రిపీట్ అయింది ఈవెన్ ఇన్ నేపాల్. కాఠమాండు ఈస్ బర్నింగ్. న్యూస్ ఏంటి అంటే చాలా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కి నేపాల్లో ఇంజురీస్ అయ్యాయి. అది మాత్రమే కాకుండా మాజీ ప్రధానమంత్రి భార్యని ఆవిడ బతికుండగానే కాల్ చేశారు. చాలా దారుణం. ఇది ప్రొటెస్ట్ అయితే కాదు, ఈ విధంగా ఆవిడని చంపడం అదైతే ప్రొటెస్ట్ కాదు. సో చాలా డిస్టర్బింగ్ విజువల్స్ వస్తున్నాయి నేపాల్ నుంచి. అసలు ఎందుకు ఈ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి అనేది మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఈవెన్ నేపాల్ ఆర్మీ కూడా ట్రై చేస్తుంది సిచ్యువేషన్ కంట్రోల్ తీసుకురావడానికి. ఒక రెవల్యూషన్ జరగబోతోంది నేపాల్లో. ఇందులో భాగంగానే ఈవెన్ మీడియా హౌసెస్ ని కూడా తగలబెట్టారు ప్రొటెస్టర్స్. టాప్ ర్యాంకింగ్ మినిస్టర్స్ ని కూడా రోడ్లపై పరిగెత్తించారు ప్రజలు. చాలా దారుణమైన సిచ్యువేషన్స్ నెలకొన్నాయి నేపాల్లో. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశాడు కేపీ ఓలీ శర్మ. తను కూడా దేశం వదిలి పారిపోయే ప్లాన్స్ లో ఉన్నాడు. ఛాన్సెస్ ఆర్ వెరీ హై పారిపోవచ్చు అని కూడా న్యూస్ వస్తుంది. మీకు కనిపించవచ్చు ఎందుకు ఇది ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు ఇలా జరిగిందంటే మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. రీజన్ చెప్తాను. ఆర్టికల్స్ ఏం పబ్లిష్ అవుతున్నాయి అంటే జెన్జీ ప్రొటెస్ట్ ఇన్ నేపాల్. జెన్జీ అంటే జనరేషన్ జీ అంటాము. ఎవరైతే 2000 ఇయర్ తర్వాత పుట్టింటారో, లైక్ వాళ్ళ ఏజ్ 18 years 25 years లోపల ఉంటారో వాళ్ళని మనం జెన్జీస్ అంటాము. ఈ యంగ్స్టర్సే రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. అండ్ ఈ దారుణాలని ఏవైతే జరుగుతున్నాయో, కాల్ చేయడం, చంపేయడం, ఇవన్నీ ప్రొటెస్టుల పేరుతో జరుగుతున్నాయి గట్టిగా నేపాల్లో. అండ్ వీళ్ళు ప్రొటెస్టర్స్ చెప్పే మెయిన్ రీజన్ ఏంటి అంటే మేము కరప్షన్ కి అగేన్స్ట్ గా ఇదంతా చేస్తున్నాం. అంటే కరప్షన్ కి అగేన్స్ట్ గానే ముసుగులో జరగాల్సిన దారుణాలు కూడా జరుగుతున్నాయి. కొన్ని ఆర్టికల్స్ ఇలా కూడా పబ్లిష్ అవుతున్నాయి. అమెరికా అండ్ చైనా ఇద్దరు ఒక ప్రాక్సీ వార్ ఆడుతున్నారా నేపాల్లో. వాళ్ళిద్దరూ ఇండైరెక్ట్ గా ట్రై చేస్తున్నారా నేపాల్ ని ఎవరు కంట్రోల్ లో తీసుకోవాలి. మనకు తెలిసిందే గత కొన్ని సంవత్సరాలుగా నేపాల్ అనేది ప్రో చైనాగా మారింది. కేపీ ఓలీ శర్మ అమ్ముడుపోయాడు చైనాకి క్లియర్ గా. సో తన నుంచి నేపాల్ మళ్ళీ అమెరికన్ కంట్రోల్లోకి ఏమైనా తెచ్చుకోవాలని అనుకుంటున్నారా అమెరికన్స్. సో మొత్తానికి ఏదో ఫారిన్ కుట్ర అయితే ఖచ్చితంగా ఉందని అనిపిస్తుంది. రీసెంట్ గా నేపాల్లో సోషల్ మీడియాని బ్యాన్ చేశారు. లైక్ ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, ఈ ట్విట్టర్లు, ఈ యూట్యూబ్, ఇవన్నీ. సో ఈ వెస్టర్న్ కంట్రీస్ కి ఇవన్నీ నచ్చలేదు. సో దాని వల్ల ఏదన్నా వాళ్ళు చేశారా ఇలాగా ప్రొటెస్టులు జరిగే విధంగా అని ఒక చిన్న డౌట్. బట్ ఈ ప్రొటెస్ట్ కి ఒకే రీజన్ కాదు, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయని కూడా వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ తో ఎలాగైతే జరిగిందో రెజిమ్ చేంజ్, అలాగే నేపాల్లో కూడా సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. ఈ ప్రొటెస్టుల దెబ్బకి నేపాల్లో ఏదైతే సోషల్ మీడియాస్ ని బ్యాన్ చేశారో వాటన్నిటిని రీస్టోర్ చేయడం కూడా జరిగింది. దాదాపు 19 members చనిపోయారు అండ్ 350 members వరకు ఇంజూర్ అయ్యారు. సోషల్ మీడియాని వాపస్ తెచ్చినా కూడా ప్రొటెస్ట్ ఆగట్లేదు. నేపాల్లో మొనార్కీ తిరిగి వస్తుందా, రాజా పరిపాలన మళ్ళీ తిరిగి వస్తుందా, ఎలాంటి పరిపాలన వస్తుందో తెలియదు. కానీ మన నైబరింగ్ కంట్రీ మనకి చాలా ఎఫెక్ట్ అవుతుంది జియో పొలిటికల్ గా. ఐ థింక్ మన గవర్నమెంట్ చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తుంది. ఈవెన్ మన అంబాసిడర్ ఎవరైతే నేపాల్లో ఉంటారో వాళ్ళు అక్కడ ఉన్న ఇండియన్స్, ఎవరైతే నేపాల్లో ఉంటారో ఇండియన్స్, వాళ్ళందరికీ క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. బయట తిరగద్దండి, అత్యంత అవసరమైతే తప్ప బయటికి రావద్దండి అని క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అసలు మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఈ అప్లికేషన్స్ ని యాప్స్ ని ఎందుకు బ్యాన్ చేశారు నేపాల్ అని. ఎందుకంటే ఒక వేవ్ లాగా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్, అలాగే కామన్ పబ్లిక్, మీమ్స్ కావచ్చు, ట్రోల్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కావచ్చు, ఎవరైతే ఈ నేపాల్ గవర్నమెంట్ లో అఫీషియల్స్ వాళ్ళ పిల్లలు అంతా లగ్జరీ ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళంతా కరప్షన్ తో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రజలు మాత్రం పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు. ప్రజల నష్టాలని గవర్నమెంటే చూడకపోతే ఎలా అని ఈ రకమైన ఈ ట్రోలింగ్ కావచ్చు, క్రిటిసిజం కావచ్చు చాలా హెవీగా వచ్చేసరికి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ఈ సోషల్ మీడియా యాప్స్ ని వీటన్నిటిని బ్యాన్ చేసేసారు నేపాల్ గవర్నమెంట్. అది చాలా దారుణంగా బ్యాక్ ఫైర్ అయింది. సోషల్ మీడియా లేకుండా దేశం నడవాలంటే ఈ రోజుల్లో మోడర్న్ డేలో చాలా కష్టం. ఎందుకంటే ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇవన్నీ సోషల్ మీడియాకి చాలా ఇంటర్లింక్ అయి ఉన్నాయి. సో అందువల్ల ప్రొటెస్ట్లు ఆబ్వియస్లీ జరగాల్సిందే. బట్ ఈ స్థాయిలో జరుగుతాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు నేపాల్ పరిస్థితి అర్థం చేసుకోవాలంటే జీడిపి పర్ క్యాపిటల్ చూడాలి. అంటే ఒక మనిషి ఒక ఇయర్ కి ఎంత సంపాదిస్తాడు డాలర్స్ లో ఆన్ అండ్ యావరేజ్ అని. ఇండియా చూసుకుంటే $2,700 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. లైక్ మంది అరౌండ్ 2,700, చాలా నియర్ గా ఉంది. అండ్ బంగ్లాదేశ్ విషయానికి వస్తే 2,600, వెరీ నియర్ టు $2,600. అదే నేపాల్ విషయానికి వస్తే $1,400, అంటే $1,500 కూడా లేవు.
ఈ ఏదైతే ఈ డిస్పారిటీ ఉందో, ఈ లోవర్ మిడిల్ క్లాస్ పూర్ పీపుల్, వీళ్ళలో చాలా అన్రెస్ట్ అయితే నెలకొంది. దాని ఎఫెక్టే మనం చూస్తున్నాము ఈ నేపాల్లో జరుగుతున్న ప్రొటెస్ట్. సో ఆల్రెడీ చాలా సార్లు నేపాల్లో ప్రొటెస్ట్ అయ్యాయి కరప్షన్ కి అగేన్స్ట్ గా పబ్లిక్. బట్ ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా బ్యాన్ చేశారో దాని ఎఫెక్ట్ ఇంకా డబల్ అయిపోయింది. దానివల్ల ఈ లార్జ్ స్కేల్ ప్రొటెస్ట్ అనేది చూడడం జరుగుతుంది. మీరు గమనిస్తే పార్లమెంట్ ని అలాగే సుప్రీం కోర్ట్ ని కూడా వాళ్ళు తగలబెట్టేశారు ప్రొటెస్టర్స్. మీరు గమనిస్తే ప్రొటెస్టర్స్ కి కోపం వచ్చేది ప్రజాప్రతినిధుల పైన, అంటే పొలిటీషియన్స్ పైన. అయితే పొలిటీషియన్స్ ఇండ్లను అటాక్ చేయాలి, దట్స్ ఫైన్. బట్ అలాంటిది పొలిటీషియన్స్ పైన కూడా అటాక్స్ జరిగాయి, మళ్ళీ సుప్రీం కోర్ట్ పై ఎందుకు? వై సుప్రీం కోర్ట్? ఇది చూస్తే ఖచ్చితంగా ఫారిన్ పవర్ హ్యాండ్ ఉంది అని కూడా అంటున్నారు. ఈవెన్ ఫారిన్ కంట్రీస్ ప్రొటెస్ట్లకి డబ్బులు కూడా ఫండింగ్ చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి, మళ్ళీ కాలమే సమాధానం చెప్పాలి. ఇండియాకి నైబరింగ్ కంట్రీస్ అయిన ఒక్కొక్కటిగా ఫారిన్ కంట్రీస్ చేతుల్లో చిక్కుకుపోవడము, వాళ్ళు చెప్పినట్టు ఆడడం. ఎగ్జాంపుల్ తీసుకుంటే బంగ్లాదేశ్ అమెరికా చెప్పు చేతుల్లో ఉంది, వాడు మొహమ్మద్ యూనిస్ అనే అతను. ఈవెన్ మాల్దీవ్స్ కూడా కొంతకాలం వరకు చైనా చేతుల్లో ఉంది, బట్ ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది. ఒకప్పుడు శ్రీలంక కంప్లీట్ గా చైనా చేతిలో ఉండేది, మళ్ళీ ఇప్పుడు ఓకే దారిలోకి వచ్చింది. అండ్ పాకిస్తాన్ పుట్టినప్పటి నుంచి అమెరికా చేతిలో ఉంది. సో మన నైబరింగ్ కంట్రీస్ లో ఏదైతే ఇన్స్టెబిలిటీ ఉందో, ఇది మన పాలసీ కూడా చాలా ఇరిటేషన్, చాలా ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తుంది. మన రిసోర్సెస్ కూడా కొంచెం ఖర్చు చేయాల్సి వస్తుంది వీటిని గమనించడానికి, వీటిపై యాక్షన్స్ తీసుకోవడానికి. బట్ చూడాలి మన గవర్నమెంట్ ఎలా దీన్ని అబ్జర్వ్ చేస్తుందో. అక్కడ ఏ గవర్నమెంట్ పవర్ లో వస్తుంది, వాళ్ళు మనకు ఫ్రెండ్లీగా ఉంటారా అగేన్స్ట్ ఉంటారా, అది కూడా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.